అక్కడికి వెళ్ళి ఎదురుగా నించుంటే నేనొస్తాను. అప్పుడు నువ్వు నాకు ఎదుర్రా. భార్య ఎదురొస్తే వెళ్లే పని సక్సెస్ అవుతుందంట. వెళ్ళు, ఎదుర్రా. అలాగే. ఇప్పుడు ఓకేనా? ఓకే. అర్జున్, ఇరుగు పొరుగు చూస్తే నేనేమన్నా రోడ్డు మీద వెళ్లే అమ్మాయి బుగ్గ గిల్లుతున్నానా? నా భార్య బుగ్గే కదా గిల్లుతున్నాను. ఏం అనుకోరు. అర్జున్, సరే నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా అర్జున్. సరే. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. శివగామ అయితే ఫాలో అవ్వలేదు. సంతోషం. గోంగూర, తోటకూర, కొత్తిమీర, పాలకూర, కరివేపాకు. గోంగూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు. శివగామి గారు, శివగామి గారు, హలో మంగళ గారు, కాఫీ తాగుతారా? ఇప్పుడే తాగొచ్చాను. ఏంటి సంగతి? ఇంటి ముందు ముగ్గులు అవి చాలా బాగా వేశారు. ఏమన్నా విశేషమా? ఆహా, అదేం లేదండి. మా వారు పొద్దున్నే లేచి జాబ్కెళ్లారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు ముందే ఆడపిల్లలు లేచి కల్లాపి చల్లి ముగ్గులు వేయకపోతే మంచిది కాదు అంటారు కదా. అందుకే నేనీరోజు పొద్దున్నే లేచి ముగ్గు వేశాను. నేనివన్నీ చేయలేను. పొద్దున్నే లేవాలంటే నాకు కొంచెం బద్ధకమండి. మా అమ్మున్నప్పుడు మా అమ్మే అంతా చేసేది. కొందరు చేస్తారు, కొందరు చేయరు. అది వాళ్ళ ఇష్టం. మీరు ఇంటి పని గురించి మాట్లాడమన్నారు కదా, నేను వాళ్లతో మాట్లాడాను. రేపు తీసుకురమ్మని చెప్పారు. అవునా? సరే అండి, రేపు అలాగే వెళ్దాం. కానీ ఈ విషయం మా ఆయనకి మాత్రం తెలియకూడదు. నేను ఇంటి పనికి పని మనిషిగా వెళ్తున్నానని తెలిస్తే వద్దు అని అంటారు. కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో నేను పని చేయడం చాలా అవసరం అండి. నేనేం చెప్పను, మీరు కంగారు పడకండి. నాకు కూడా మీరక్కడ పని చేయడం ఇష్టం లేదు. వేరే మీకెక్కడా పని దొరకడం లేదు కదా. అక్కడైతే మంచి జీతం ఇస్తారు, మీకు ఉపయోగపడుతుందని చెప్పాను. మంచి పని చేశారండి. నాకిప్పుడు ఈ పని చాలా అవసరం. రేపు మా ఆయన పొద్దున్నే పనికి వెళ్ళిన తర్వాత మనం కలిసి వెళ్దాం. సరే, వెళ్ళొస్తాను. సరేనండి. ఏం చేసావు నువ్వు? చూడు, బియ్యం అన్ని కింద పడిపోయాయి. నువ్వొక్కొక్కటి ఏరి చాట్లోవే. వెళ్ళు. కింద పడిపోయాయి కదమ్మా, ఎందుకు ఏరడం? కింద పడితే ఏమవుతుంది? ఎలాగో కడిగే కదా మనం అన్నం వండుకునేది. ఎత్తు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఒక్క బియ్యపు గింజ పండించడానికి రైతులు ఎంత కష్టపడతారో తెలుసా? అమ్మా, ఎత్తు.
ఇటువైపు కూడా ఉన్నాయి చూడు. అమ్మా బోర్ కొడుతుందమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈసారి బోర్ కొట్టినప్పుడు బయటికెళ్ళి ఆడుకోనరా. నాకిక్కడ ఎవరు పరిచయం లేదు కదమ్మా. పరిచయం చేసుకోవాలి కన్నా. మన ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు బయటికి వెళ్ళడానికి ఒప్పుకునేదానివే కాదు. ఎవరితోనూ కలవద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు అని చెప్పేదానివి. ప్రమాదం అని చెప్పేదానివి. ఇప్పుడు నువ్వే బయటికి వెళ్ళి ఆడుకోవచ్చని చెప్తున్నావు. తెలియని వాళ్ళని పరిచయం చేసుకో అని చెప్తున్నావు. అదే పేదరికంలో ఉన్న స్పెషాలిటీ కన్నా. ధనవంతులైతే పిల్లల్ని డబ్బుల కోసం కిడ్నాప్ చేయడం వంటివి చేస్తారు, ఆస్తి కోసం బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదని అందరికీ తెలుసు. నీకు ఎలాంటి సమస్య లేదు. అయితే మనకి డబ్బులు ఆస్తి ఏమీ అవసరం లేదు. అలా మాట్లాడుకు. మనకి డబ్బులు ఆస్తులు లేకపోతే మళ్ళీ ఎంత కష్టం వస్తుందో చూడు. స్కూల్ ఫీజు లేదు, ఏమీ లేదు. అమ్మా నీకొక విషయం చెప్పనా? స్కూల్లో ఈరోజు బ్యాలెన్స్ ఫీజు మొత్తం కడితేనే ఎగ్జామ్స్ కి అలౌ చేస్తామని చెప్పారు. త్వరగా కట్టమని చెప్పారు. అలాగే కడదాం. ఏంటి ఇద్దరు మీటింగ్ పెట్టారు? దీని అల్లరి నీకు తెలియట్లేదు అర్జున్. అమ్మ దగ్గర అల్లరి చేయకూడదని చెప్పాను కదా. అమ్మకి చాలా వర్క్ ఉంటుంది కదా. బోర్ కొడుతుంది నాన్న. సరే, మనం ముగ్గురం సరదాగా బయటికి వెళ్ళొద్దాం. బయటికి వెళ్తే నాకు పానీపూరి తినిపిస్తావా? సరే, తినిపిస్తాను. యే! శివగాని అది పెట్టేసిరా, మనం బయటికి వెళ్దాం. Yes, 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 yes. త్వరగా వెళ్ళిరా అమ్మా. సరే నాకివ్వు, నేను పెట్టేసి వస్తాను. ఏంటి సడన్ గా? పదండి 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 పదండి, 2 ప్లేట్లు పానీపూరి తినాలి. పదండి 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 పదనాన్న పదనాన్న. అరే అర్జున్, ఇదే ఫస్ట్ టైం కదా ముగ్గురం ఇలా రోడ్డు మీద నడిచి వెళ్ళడం? అవును. అవును, ఎప్పుడు కార్లోనే వెళ్ళేవాళ్ళం కదా. కార్లో నుంచి దిగితే మాల్, మాల్లో నుంచి బయటికి వస్తే కార్. ఇదే ఫస్ట్ టైం మనం ముగ్గురం కలిసి ఇలా నడిచి వెళ్తున్నాం, అది కూడా పానీపూరి తినడానికి. అమ్మా నువ్వు నాన్న చేయి పట్టుకో. వద్దు, నాకు సిగ్గేస్తుంది. నువ్వే మీ నాన్న చేయి పట్టుకున్నాడు. భర్త చేయి పట్టుకోవడానికి ఏంటి సిగ్గు? భార్యాభర్తలు బయటకు వచ్చినప్పుడు భర్త చేయి పట్టుకొని నడవడానికి భార్యలు ఆశపడతారు, తెలుసా? పట్టుకో అమ్మా. అరే పట్టుకో. నువ్వు కూడా భవానీతో కలిసిపోయావు అర్జున్. అలవాటు చేసుకో. అయ్యో, మీరిద్దరూ ఇలా చేయి పట్టుకొని నడుస్తుంటే ఎంత బాగుందో. ఏది నీ మొబైల్ ఇవ్వు, వీడియో తీస్తాను. ఇవ్వమ్మా.